హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో కమ్మటి నోరూరించే పచ్చిమిర్చి సొరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ కర్రీ మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ కనుక చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఈ సొరకాయ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. పెద్ద హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ ఒక సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా వాటర్ లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకు సొరకాయ అనేది పూర్తిగా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇలా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వాటర్ లోకి వేసేసుకొని ఈ సొరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి. మనకు ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు కోసము ఆయంత గింజలు వేసుకోవాలండి. ఈ ఆయంత గింజలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనకు ఈ ఆయంత గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు పోపంతా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కాస్త పచ్చిమిర్చిని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనము ఇక్కడ కారం అనేది యాడ్ చేయట్లేదండి. కారం యాడ్ చేసి సొరకాయ కర్రీ చేసామనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి పూర్తిగా పచ్చిమిర్చి వేసి ఈ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు మరోసారి బాగా కలిపేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. మీరు మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. మనకు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని, వీటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కడాయిలోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ సొరకాయ ముక్కల్ని అన్నింటినీ కడాయిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మనకు సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. మనకు ఈ సొరకాయలో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు సొరకాయలో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మరోసారి బాగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువగా ఉండకూడదండి. మనకు ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవ్వాలి కర్రీ నుండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా యాడ్ చేయకండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి సొరకాయ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని మనకు చాలా కమ్మటి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇలా తయారు చేసిన సొరకాయ కర్రీని చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా, రోటీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, చూపిస్తున్నాను ఎంత బాగుందో. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, ఎంతో నోరూరించే మనకు సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సొరకాయ కర్రీని పిల్లల లంచ్ బాక్స్ లో కనుక చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ గా సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రాసెస్ లో చేసి చూపించాను కదా. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.